మమ్మీ కాఫీ తెస్తున్నాను రా. నైట్ లేట్ అయింది. ఏం లేదు డాడీ, నేను మధుగాడు కలిసి శ్రీ వెంకటేశ్వర బుక్ స్టాల్కి వెళ్ళి బుక్స్ కొనుక్కున్నాం, అందుకే లేట్ అయింది. ఇదిగోరా కాఫీ. మమ్మే మమ్మే చెప్పు. ఏంట్రా ఏం చెప్పను? అదే మమ్మీ నేను చెప్పాను కదా, చెప్పు. చెప్తాన్రా, టిఫిన్ చేస్తున్నారు కదా. మమ్మీ చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ చెప్పు. నువ్వే చెప్పరా. చెప్పు. ఏంటంట? అది ఇంటర్వ్యూ ఉందంటండి, 1,000 రూపాయలు కావాలంట. యాక్సెంచర్లో ఇంటర్వ్యూ ఉందని మెయిల్ వచ్చింది డాడీ. లవ్ యు డాడీ. దీంతో కలిపి 19,99,280 రూపాయలు సార్ గారి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్లు పెరుగుతున్నాయి కానీ రిటర్న్స్ రావట్లేదు. అయినా మీరేంటండి కొడుకు పెట్టింది కూడా రాసుకుంటున్నారు? వీడు చదువు కోసం చేసిన అప్పు గుర్తు తెచ్చుకుంటుంటే 120లో ఉండవలసిన బీపీ 240కి వెళ్ళిపోతుంది. అయినా సార్ గారు మాత్రం బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. నేను ట్రై చేస్తున్నాను కదా డాడీ. అవును కదండి, ట్రై చేస్తున్నాడు. వీడికి జాబ్ రావడం అంటే బట్టతలోడికి నెత్తి మీద బొచ్చు రావడం లాంటిది. ఈసారి జాబ్ పక్క డాడీ, పక్క. పర్లేదు లేరా రాకపోయినని. ఎందుకు డాడీ, ఇల్లు అమ్మేసి నా మీద బిజినెస్ ప్లాన్ చేస్తున్నారే కాదా? ఓ జస్ట్ మిస్. ఇల్లు అమ్మడం కాదురా, నిన్నే అమ్మేద్దామని. అంటే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. పెళ్ళా? నాకా? నోవే. అయినా అప్పుడే వాడికి పెళ్ళి ఏంటండి, చిన్నపిల్లాడు. ఇదే ఫైనల్, ఇది ఫిక్స్ అంతే. ఇదిగో నాన్న, నాకు పెళ్లి చేసే బాల్య వివాహం అని చెప్పి మిమ్మల్ని బొక్కలు వేస్తారు. ఎవరినైనా చిన్నపిల్లాడు. నేనే నేనే నేనే. సిగ్గుండాలరా, బాహుబలిలో దున్నపోతుకున్నంత వయసు ఉంది. యాదవా యాదవా. అమ్మా అమ్మా, చిన్న పిల్లోడమ్మా, నువ్వైనా చెప్పమ్మా. వద్దంటున్నాడు కదండి, పోనీ జాబ్ వచ్చేవారు కాకండి. ఉద్యోగం అమ్మా ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్ లోనా? మనం వీడికి పెట్టిన పేరు ఆర్యన్, కానీ వీడి ఫ్రెండ్స్ అందరూ వీడిని ఏమని పిలుస్తారో తెలుసా? అరన్. న్యూమరాలజీనా నాన్న? కాదు, విస్కియాలజీ. సార్కి పేర్లో కూడా మందే. ఆ వీచ్ చివరి బడ్డీ కొట్టుడైతే 250 రూపాయలు బాకీ ఉన్నాడని అందరి ముందు నన్ను పిలిచి అడుగుతున్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక బాధ్యత లేదు, ఒక భయం లేదు, లైఫ్ మీద ప్లానింగ్ లేదు. ఏదో మందు సిగరెట్ అనుకో ఈడొక్కడితోటే పోతుంది. అదే ఈడు ఖాళీగా తిరుగుతూ ఏ అమ్మాయినో తగులుకున్నాడు అనుకో, ఆ తర్వాత పోలీసులు, కేసులు, గొడవలు. తలుచుకుంటేనే భయం వేసేస్తుంది. ఏంటది? ఏమైనా ఈడు పెళ్ళి ఫిక్స్. ఏమండి మమ్మీ బాధపడకరా, మీ నాన్న సంగతి తెలిసిందే కదా. అది కాదు మమ్మీ, 19,99,280 రూపాయలు అన్నాడు కదా. ఆ మీద 720 ఇచ్చేస్తే రౌండ్ ఫిగర్ 20 lakhs అవుతుంది. నీ దగ్గర ఉన్నాయండి 720. సిగ్గు లేదురా నీకు, నువ్వు మారో. ఇట్స్ ఓకే, డబుల్ సెట్. ఎక్కడున్నావమ్మా నా ప్రియతమా? హలో హలో, వచ్చావా రూమ్కి? ఇప్పుడే రా. నీ ఇంటర్వ్యూ ఏమైంది? జరిగింది. నేను ఆన్సర్స్ అని కరెక్ట్ అని చెప్పాను, ఆలే రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఇది కూడా పోయినట్టేనా? నట్టే. ఇలా ఇంకా ఎన్ని డేస్ రా? తొందరగా జాబ్ వస్తే పెళ్లి చేసుకోవచ్చు. లేచిపోదామా? నీకంత శ్రమొద్దులే, జాబ్ లేకుండా పెళ్లి చేసుకుంటే మా నాన్నే నా చెంప పలగొడతాడు. అలా కాదురా, చైల్డ్హుడ్ నుంచి ఫ్యామిలీతో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కదా నిన్ను లవ్ చేస్తుంది. ఆర్ఫనేజ్లో ఒంటరిగా కష్టపడుతూ చదువుకొని
నాకు నేనుగా కష్టపడి ఒంటరిగా. హే సరే సరే ఆపే ఆపే ఆ ఓల్డ్ మూవీస్ చూడడం ఆపే ఫస్ట్. ఏ స్టోరీ బై ఆర్ఫన్ అని మళ్ళీ మొదలెట్టకు. లవ్ యూరా. లవ్ ఒకటేనా? ఒక్క ఎందుకు లేదు? నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని నేను అనాథగా పడిన కష్టాలన్నిటినీ మర్చిపోయి బాధల్ని అన్నీ మర్చిపోయి అత్తయ్య మామయ్యని బాగా. హే ప్లీజే అర్జెంట్ ఫోన్ పడే మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్. ఛే మూడంతా బట్లో కలిపేసింది. ఛే ఈ అమ్మాయి బాగుంది కదండి. బాగానే సూట్ అవుతుంది. అవునండి. అడుగో మాటల్లోనే వచ్చేసాడు. డాడీ సోమ్. ఒరేనా అన్న, నాన్న నన్నే నిన్నేరా, వచ్చి కూర్చో. కమింగ్. పిల్లు పేదో తేడాగుందేంటి? మనం నిజంగా అదృష్టవంతులురా. మనం ముట్టాంగా ఆ మాత్రం అదృష్టం ఉంటుంది. ఆ? అలాగే అనుకో. ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పు. ఐసు నోసులు. అమ్మాయి బాగుంది. దత్త తీసుకుంటున్నారా? కాదురా, ఆ పిల్లకే నిన్ను దత్తత ఇస్తున్నావు. అదేరా మీ నాన్న నీకోసం సెట్ చేస్తున్నారు. నానా ఏం పలానా ఇవి కొడుకుతో చండాలంగా? రేయ్ నోరు జారితే పళ్ళు రాలితే దరిద్రుడా. సరే డాడీ. ఈ అమ్మాయే నీకు కాబోయే పెళ్ళం. చూసి ఎలా ఉందో చెప్పు. అదేంటి నాన్న నిన్నేగా చెప్పావు, అంత ఫాస్టా? అయినా నాకు ఇష్టం లేదని చెప్పాను కదా నిన్న. రేయ్ నీకైతే నిన్నే చెప్పాను కానీ వారం క్రితమే కన్ఫర్మ్ చేశాను. గట్టిగానే ప్లాన్ చేసావు డాడీ. వాళ్ళ నాన్న చాణక్య పెద్ద ఎంఎన్సీ కంపెనీకి ఓనర్ అంటరా? ఎస్, పెళ్ళయిన తర్వాత ఆ కంపెనీకి నువ్వే ఓనర్. కోట్లాస్తికి ఒకే వారసురాలు, పెద్ద బంగ్లా, కారు, ఇవన్నీ నీకే సొంతం అవుతాయిరా. ఒరే ఇన్నాళ్ళు నువ్వెలా తిరిగినా ఏమనలేదురా. ప్లీజ్ రా, మా కోసం ఈ ఒక్క పని చేయరా. నీ లైఫ్ బాగుంటుంది, మన అప్పులన్నీ తీరిపోతాయి. ఏమంటావు? ఒకవైపు ఏమో సౌమ్య, ఇంకోవైపు నాన్న. అనోటి ఏమైందిరా చెప్పు, అర్జెంట్గా రమ్మను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు మా. ఒక పని చెయ్యి, హైటెక్ సిటీ నుంచి వెళ్ళి అమీర్పేట దాకా పెట్టుకో, మధ్యలో జూబ్లీహిల్స్ మాదాపూర్ స్టాపులు పెట్టుకో, చిల్లర మిగులుతుంది. అర్థమైందా? మరి లేకపోతే సిటీ బస్సులో కూరని తిప్పకుండా స్ట్రైట్ పాయింట్కి రా. సరే, అసలు ఏం జరిగిందంటే పైన నాకు రేకులు తప్ప ఏం కనిపిస్తలేవురా. ఎత్తవా ఇంప్రూవేషన్స్ వద్దు, స్క్రిప్ట్లో ఉన్న చెయ్యి. ఓకే 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 అదిరా జరిగింది. మొత్తానికి బాగానే సెట్ చేసిండ్రా మీ నాన్న. మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉంది అంకుల్కి. రేయ్ ఆయన ఇప్పుడు దీనిలో నీకు ఇబ్బంది ఏముందిరా? సౌమ్యరా సౌమ్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది తెలియగానే ఫస్ట్ నీకు చెప్తారా. అది తెలిసి ఓకే, ఇక్కడికి ఓకే. ఎందుకు వస్తావే? నువ్వు మ్యారేజ్, లైఫ్, సెటిల్మెంట్, ఫ్యామిలీ, హ్యాపీ, ఓకే. లవ్, కష్టాలు, దరిద్రాలు. అరే నువ్వు పెళ్లి చేసుకోరా, అదే నీకు నీ ఫ్యామిలీకి అందరికి కరెక్ట్, మంచిది. మరి సౌమ్యాలు సేమియాలు వస్తుంటాయి పోతుంటాయి, అదే మనీ నీకు కావాలనుకున్నా మళ్ళా రాదు, అర్థం చేసుకో. సౌమ్య ఒప్పుకుంటుందారా? అయ్యో దానికేం భాగ్యం, దగ్గరుండి అందరికి పిండాలు కూడా పెట్టిస్తుంది. మరి లేకపోతే ఇన్ని నెలల నుంచి లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేసుకుంటే నువ్వు కుట్టదా? కాళ్ళు రగ్గొడుతుంది. అరే నాకు ఒక సజెషన్, ఓ పని చెయ్యి. నేను ఒక ఎదవని, నేను ఎందుకు పనికిరాను, నాకు ఏ పని శాత కాదు, నన్ను చేసుకుంటే నీకు ఫ్యూచర్ ఉండదు అని చెప్పేసాయి, నన్ను వదిలేసాయి. లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి వదిలేసి వచ్చేసాయి, అంతే. అక్కడి నుంచి కట్టు అయిపోతుంది, అంతే సెట్.
తర్వాత కృష్ణ కాగల కార్యం గంధర్వులు చూసుకుంటారులే పార్థ. తేడా వస్తే తాట తీసదు కృష్ణ. నేనున్నా కదా పార్థ. తప్పు కాదా కృష్ణ? అరే నీకు ఎప్పుడన్నా అలా అట్లేదా? చెప్తున్నా కదా, నువ్వు నీ ఫ్యామిలీ అందరు హ్యాపీగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం. అర్థమైందా? డాట్. ఎలా 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 చెప్పాలరా? ఎలా చెప్పాలి? సర్లే చెప్పి. హలో, ఏం చేస్తుంది సౌమ్య బంగారం? ఎంత తాగేవరా? ఛీ, నేను తాగలే. స్మెల్ వస్తుందా? బంగారం అంటేను. సర్లే చెప్పు. ఏం లేదు సౌమ్య బంగారం, అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు చెప్పు. ఎందుకు ఇష్టం అంటే అలా ఏం లేదురా, ఫ్యామిలీ ఉంది కదా. అంటే నన్ను లవ్ చేయలేదా నువ్వు? పిచ్చోడా, నువ్వే నా ఫ్యామిలీరా. నీ ఫ్యామిలీనే నా లవ్. నా లవ్వే నువ్వు. ఇది ఎలా ఉందో తెలుసా? నీ నూనె నా నూనె, నా నూనె నీ నూనె ఎలా ఉంది? ఎదవా. కరెక్టే సౌమ్య, నేను ఎవరి చాలా పెద్ద ఎదవని. మా ఇంట్లో నేను ఎవ్వరి మాట వినను, అసలు దేనికి పనికిరాను సౌమ్య. నాకు జాబ్ లేదు, సెటిల్ అవ్వలేదు, నువ్వు నాతో సంతోషంగానే ఉండలేవు. నాకు ప్రేమించిన అమ్మాయిని సరిగ్గా చూసుకోవడం కూడా రాదు సౌమ్య. అందుకే నువ్వు ఎప్పుడు కాల్ చేసినా తర్వాత చేస్తా అని చెప్తూ ఉంటాను. 10th కీర్తన, ఇంటర్లో స్రవంతి, ఇంకా బీటెక్లో అయితే బ్రాంచ్కి ఇయర్కి ఒక్కొక్క అమ్మాయి. నాలాంటి వాడితో నీ జీవితం నాశనం చేసుకుంటావో చెప్పు? ఇంకా అలవాట్లు అంటావా? బీడీ, గుట్కా, మట్కా, చిట్కా, చీప్ లిక్కర్ దగ్గర నుంచి అబో కళ్ళు కాంపౌండ్ దాకా అన్ని షాపులో నాకు అకౌంట్లు ఉన్నాయి సౌమ్య. ఇదిగో 30 ఏళ్ళకి నేను మంచం ఎక్కేస్తా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకుంటావో చెప్పు? మంచి చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, నాలాంటి ఏదోతో, గట్టిగా చెప్పాలంటే నాలాంటి సోంబేరిగాడితో నీ జీవితం పాడవటం నేను చూడలేను సౌమ్య. అందుకే నా గుండెల్లో నిన్ను జీవితాంతం ఆదరిస్తూ నీ లైఫ్ హ్యాపీగా ఉండాలని నిన్ను దూరంగా వెళ్ళిపోతున్నాను సౌమ్య. చివరిగా ఓకే బాయ్. బాయా? అదేంటి ఇంత తొందరగా ఒప్పేసుకుని తింగర్తి? ఒరే బాబ్లు, నువ్వు సూపర్ హే. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ఎవరది? బాబా మాకు సబ్బులు షాంపులు ఏం వద్దమ్మా, ఇంక వెళ్ళు. ఒక టైం లేదు, ఒక పాడు లేదు. ఏంటమ్మా నువ్వు? నీకెవరు కావాలి? నన్ను అడిగితే నేనేం చెప్తాను అత్తయ్య? అత్తయ్య? అబ్బాయిని అడగండి. మమ్మీ, ఎవరు మమ్మీ అది? ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరంటే నీ వైపు అలా చూస్తుంది? మీ అబ్బాయి నన్ను ప్రేమించి మోసం చేశాడు మావయ్య.